అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 10. ఇక స్టోరీకి వెళ్తే, ఇంటర్వ్యూకి రమ్మని నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీ నుండి మెయిల్ వస్తుంది. దాంతో ఆ కంపెనీ త్వరలో క్లోజ్ చేసే స్టేజ్లో ఉందని తెలిసిన స్నేహ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. మరోవైపు వేద గ్రూప్ ఆఫ్ కంపెనీలో క్యాబిన్లో కూర్చొని ఉన్న అక్షయ్ ముఖం సీరియస్గా ఉంది. పక్కనే ఉన్న అతని అసిస్టెంట్ త్రిపాఠి వేద గ్రూప్ ఆఫ్ కంపెనీలలో ఉన్న మిగతా కంపెనీల గురించి లాస్ట్ 6 months నుండి ఉన్న ఫైనాన్షియల్ రిపోర్ట్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చివరిగా అసిస్టెంట్ తన రిపోర్ట్ను క్లోజ్ చేస్తూ, సార్, మిగతా అన్ని కంపెనీల ప్రాఫిట్స్లోనే ఉన్నాయి, కానీ ఒక్కొక్క నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే లాస్లో నడుస్తుంది అని చెప్పి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్కి చెందిన ఫైల్ను అక్షయ్ ముందు పెట్టాడు. ఆ ఫైల్ను ఓపెన్ చేసి చూసిన అక్షయ్ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో అతను ఫైల్ క్లోజ్ చేస్తూ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఈ కంపెనీ రెస్పాన్సిబిలిటీని రజనీష్కి అప్పచెప్పాను కదా అని అడిగాడు. బాస్ ముఖంలో కోపం చూసిన త్రిపాఠి అవునన్నట్లు తలదూపడం తప్ప ఇంకేం మాట్లాడే ధైర్యం చేయలేదు. దానికి కారణం రజనీష్ స్వయంగా అక్షయ్కి బాబాయ్ కొడుకు. కానీ అతను కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ కంపెనీలో ఉన్న మోడల్స్తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం నష్టాల్లో ఉంది. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న అక్షయ్ ముందు రజనీష్కి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి అని అన్నాడు. ఓకే సార్ అంటూ అసిస్టెంట్ పక్కకు వెళ్ళి రజనీష్కి కాల్ చేశాడు. 10 నిమిషాల తర్వాత క్యాబిన్లోకి అడుగుపెట్టాడు రజనీష్. టాప్ టు బాటమ్ ట్రెండీ యాక్సెసరీస్, బ్రాండెడ్ క్లాత్స్తో చూడగానే ఆరోగెంట్ అనిపించేలా ఉన్న రజనీష్ లోపలికి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న అక్షయ్ని చూసి వెంటనే ముఖం వినయంగా పెట్టుకొని వచ్చి, చెప్పు బ్రో, నన్ను ఎందుకు రమ్మన్నావు అంటూ వచ్చి అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. అప్పుడు అక్షయ్ అతని వైపు తీక్షణంగా చూసి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్ ఫైల్ను అతని ముందు విసిరి, అసలు ఈ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఏం జరుగుతోంది? నేను దాన్ని నీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అది ప్రాఫిట్స్లో ఉంది, కానీ ఈ 6 నెలల్లోనే కంపెనీకి కోట్లలో నష్టం వచ్చింది. అంతేకాకుండా కాంట్రాక్ట్పై సైన్ చేసిన ఫీమేల్ ఆర్టిస్టులను కూడా బలవంతంగా కంపెనీ నుండి పంపించావని న్యూస్ వచ్చింది. ఇదంతా కేవలం నీ వల్ల జరిగింది అని విరుచుకుపడ్డాడు. అక్షయ్ కోపాన్ని చూసి రజనీష్ ఒక క్షణం పాటు భయంతో వణికిపోయాడు. అక్షయ్ ఎప్పుడు నవ్వకపోయినా అంత కోపంగా ఉండడం రజనీష్ చూడలేదు. అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకున్నాడు. దాంతో అక్షయ్, నేను మాట్లాడుతుంది నీతోనే, దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అడిగాడు. అప్పుడు రజనీష్ నిదానంగా, నాకు కూడా కంపెనీని ప్రాఫిట్స్లోకి తీసుకెళ్లాలని ఉంది, నేను దానికోసం రోజు కష్టపడుతున్నాను కూడా. కానీ మన కంపెనీతో టైఅప్ అయిన గోల్డెన్ స్టార్ కంపెనీ మన రిసోర్సెస్ అన్నిటినీ తీసుకొని వెళ్ళింది. మన నక్షత్ర కంపెనీ మాత్రం మిగిలిన వాళ్ళపైనే డిపెండ్ అవ్వాల్సి వస్తోంది. ఇక నేనేం చేయగలను అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ ఎగతాళిగా నవ్వి, అంటే నీ అసమర్థతకు కారణాన్ని వేరే వాళ్ళపై నెడుతున్నావా? ముందు ఇలాంటి చెత్త రీజన్స్ చెప్పడం మానేయ్. వేద గ్రూప్ ఎప్పుడు అబిలిటీ ఉన్న కంపెనీలతోనే టైఅప్ చేసుకుంటుంది. ఆ విషయం నాకన్నా నీకు బాగా తెలుసు. ఇక్కడ తప్పు నీది, వాళ్ళది కాదు అని అన్నాడు. ఆ మాటలతో అక్షయ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో రజనీష్కి వెంటనే అర్థమైంది. దాంతో అతను కంగారుగా తన తప్పు ఒప్పుకుంటూ, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను ఖచ్చితంగా బిజినెస్ని డెవలప్ చేసి చూపిస్తాను అని అడిగాడు. ఆ మాట విని అక్షయ్ ఎగతాళిగా నవ్వుతూ, హో, నువ్వు కంపెనీని డెవలప్ చేస్తావా? వాట్ ఏ జోక్, నువ్వు దీన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు అని అన్నాడు. లేదు బ్రో, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఖచ్చితంగా కష్టపడి పని చేస్తాను. నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ నీది మాత్రమే కాదు, నాది కూడా. ఈసారి మార్పు నువ్వే చూస్తావు అంటూ నమ్మకంగా చెప్పాడు రజనీష్. దాంతో అక్షయ్ 2 నిమిషాలు ఆలోచించాడు. ఇప్పటికిప్పుడు అతని కంపెనీ నుండి తీసేస్తే ఫ్యామిలీలో కూడా కొన్ని మనస్పర్ధలు రావచ్చని ఊహించాడు. అందుకే అతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దాంతో, సరే, నేను నీకు 3 నెలలు టైం ఇస్తున్నాను. ఈలోగా కంపెనీని నువ్వు ప్రాఫిట్స్లోకి తీసుకురాకపోతే ఇక మళ్ళీ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంటనే రిజైన్ చేయాలి అని హెచ్చరించాడు. అక్షయ్ తన రిక్వెస్ట్ని కన్సిడర్ చేయడంతో రజనీష్ కొంచెం ఊపిరి పీల్చుకొని, థ్యాంక్స్ బ్రో, ఈసారి నేనేంటో చూపిస్తాను అని అన్నాడు. అక్షయ్ ఏం మాట్లాడకుండా అతన్ని అక్కడి నుంచి వెళ్ళమన్నట్లు చేతితో ఊపాడు. దాంతో రజనీష్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాసేపు ఆలోచించిన అక్షయ్ తన అసిస్టెంట్ని పిలిచి,
ఇక నుండి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ చూసుకోవడానికి ఒక పర్సన్ను అరేంజ్ చేయండి. అలాగే కంపెనీలో పని చేయకుండా జీతాలు తీసుకుంటున్న వారందరినీ లిస్ట్ అవుట్ చేసి ఫైర్ చేయండి అని చెప్పాడు. అతని కోపాన్ని చూసిన అసిస్టెంట్ కొంచెం భయంగా ఓకే సార్ అని అన్నాడు. ఓకే యూ కెన్ లీవ్ అంటూ మరో ఫైల్ తీసి ముందు పెట్టుకున్నాడు అక్షయ్. అరగంట గడిచేసరికి త్రిపాఠి మళ్ళీ అతని క్యాబిన్ డోర్పై తట్టి లోపలికి వచ్చాడు. ఆ టైంలో అక్షయ్ బిజీగా ఉండటంతో ఏంటి విషయం అని అడిగాడు. సార్, ఇది నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించిన ఇన్ఛార్జ్ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళ ఫైనల్ లిస్ట్. మీరు దీన్ని ఒకసారి చూసి అప్రూవ్ చేయాలి అని చెప్పాడు త్రిపాఠి. కానీ అక్షయ్ ఆ విషయం గురించి ఇంట్రెస్ట్ లేనట్టుగా అదంతా మీరే చూసుకోండి, ఇలాంటి చిన్న విషయాలకు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని అన్నాడు. కానీ త్రిపాఠి చిన్నగా నవ్వి సార్, ఇక్కడ పరిస్థితి వేరేగా ఉంది, ఒకసారి ఈ రెజ్యూమే చూడండి, ఇప్పుడు ఈ క్యాండిడేట్ను ఉంచాలా వద్దా అని మీరే డిసైడ్ చేయాలి అంటూ స్నేహ రెజ్యూమేను అక్షయ్ ముందు పెట్టాడు. ఆ రెజ్యూమ్ చూసిన అక్షయ్ షాక్ అయ్యాడు. స్నేహ రెజ్యూమ్ను అక్కడ చూస్తానని అతను ఊహించలేదు. మరీ ముఖ్యంగా ఆమె కొన్ని రోజుల క్రితమే దేశం విడిచి వెళ్ళిపోతానని చెప్పింది. కానీ ఇక్కడే జాబ్ కోసం ట్రై చేస్తుందని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు. అక్షయ్ ఆలోచనలు పడడం చూసి అసిస్టెంట్ సార్ అని పిలిచాడు. వెంటనే అక్షయ్ తన ఆలోచనల నుండి బయటకు వస్తూ ఒక్క క్షణం ఆ రెజ్యూమ్ వైపు చూసి తిరిగి మళ్ళీ దాన్ని అసిస్టెంట్ చేతికిస్తూ అందరికీ ఇంటర్వ్యూ చేసినట్లే ఆమెకి చేయండి, ఆమె క్యాపబుల్ అని అనుకుంటేనే జాబ్ ఇవ్వండి, లేదంటే ఇక ఆ విషయం గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పిన అసిస్టెంట్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత అక్షయ్ తన చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం యువన్ను తీసుకొని స్నేహ వెళ్ళిన తర్వాత అతని మనసంతా గందరగోళంగా తయారైంది. ఎక్కడ ఏ చిన్న పిల్లాన్ని చూసినా అతనికి తన కాళ్ళను చుట్టుకున్న యువన్ ముఖమే గుర్తొచ్చింది. మొదటిసారి స్నేహాను కలిసిన క్షణం నుండి ఆ తర్వాత ఆమెతో జరిగిన అన్ని సంఘటనలను మనసులో మెదులుతూ అతన్ని చాలా డిస్టర్బ్ చేశాయి. ఆ జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడానికి అక్షయ్ తనను తాను బిజీ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు ఆమె ఈ దేశంలో లేదని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడే ఉందని తెలియడంతో అతని మనసులో ఒక చిన్న సంతోషం కలిగింది. తర్వాత రోజు నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళింది స్నేహ. అది లాస్ట్లో నడుస్తున్న కంపెనీ కావడంతో ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ సంఖ్య 4కి మించలేదు. దాంతో 4కి ఒకేసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేశాడు త్రిపాఠి. అందరినీ ఇంటర్వ్యూకి పిలిచిన త్రిపాఠి నేను ఇప్పుడు మీ అందరికీ ఒకే ప్రశ్నను అడుగుతున్నాను, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకే ఈ జాబ్ దక్కుతుంది అని చెప్పాడు. దాంతో స్నేహతో పాటు ఉన్న మిగతా 3 కూడా అలర్ట్ అవుతూ అతని వైపు చూశారు. అప్పుడు త్రిపాఠి తన ప్రశ్నలు రివీల్ చేస్తూ ఇది ఎంటర్టైన్మెంట్ కంపెనీ కాబట్టి ఇక్కడ ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేయడం ముఖ్యం. సో మీరు ఒకవేళ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఒక ఆర్టిస్ట్లో ముందుగా ఏ క్వాలిటీస్ని చూస్తారో, ఏ క్వాలిటీని చెక్ చేస్తారో అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆ 3లో నుండి ముందుగా ఒక అమ్మాయి సమాధానం చెప్తూ ఆర్టిస్ట్కి ఉండాల్సిన మొదటి లక్షణం అందం. ఒక వ్యక్తి ఎంత పర్ఫార్మెన్స్ చేసినా అతను అందంగా ఉంటేనే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు, కాబట్టి అన్నిటికన్నా అందంగా ఉండటం ముఖ్యం అని చెప్పింది. వెంటనే మరొక క్యాండిడేట్ మాట్లాడుతూ హార్డ్ వర్క్ అని, మరో క్యాండిడేట్ ఎక్స్ప్రెసివ్గా ఉండాలని ఆన్సర్ చేశారు. చివరిగా స్నేహ మాట్లాడుతూ ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేటివిటీ, అబ్జర్వేషన్, సెన్సిటివ్ థింకింగ్, సెల్ఫ్ మోటివేషన్ అని చెప్పింది. అది వినగానే త్రిపాఠి వెరీ గుడ్ మిస్ స్నేహ, యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ ఆనందంతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. ఓకే, మీరు రేపటి నుండే వర్క్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పాడు త్రిపాఠి. ష్యూర్ సార్, రేపటి నుండి జాయిన్ అవుతాను అని చెప్పిన స్నేహ జాబ్ దొరికిందన్న ఆనందంలో హడావిడిగా ఇంటికి వెళ్ళింది. యువన్ను ఎత్తుకొని గిరిగిర తిప్పి హక్ చేసుకుంటూ యువన్, ఇక మన కష్టాలు తీరిపోయినట్లే, మమ్మీకి జాబ్ వచ్చింది, మనం ఈ రోజును సెలబ్రేట్ చేసుకుందాం, నీకేం కావాలో చెప్పు అంటూ ఆనందంగా అడిగింది. తల్లిని అంత సంతోషంగా చూసిన యువన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగాడు. అప్పుడు స్నేహ ఐస్ క్రీమ్ ఒక్కటే కాదు, ఈరోజు మనం బయటకు వెళ్ళి నీకు నచ్చినవన్నీ తిందాం సరేనా అని అంది. యువన్ ఆనందంగా ఓకే మమ్మీ వెళ్దాం అంటూ గబగబా తలాడించాడు. దాంతో యువన్ను మల్టీ కజిన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి అతనికి బాగా ఇష్టమైన చికెన్ను ఆర్డర్ చేసి తీసుకుంది స్నేహ. వావ్ మమ్మీ, ఇట్స్ సో యమ్మీ
అంటూ ఆనందంగా తింటున్న యువన్ వైపు కాసేపు తదేకంగా చూసింది స్నేహ. నిజానికి స్నేహకు నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టం ఉండదు. ఆమె ఎప్పుడూ వెజిటేరియన్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. కానీ యువన్కి నాన్ వెజ్పై అంత ఇష్టం ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్న ఆమె మనసులో హఠాత్తుగా ఆలోచన మెరిసినట్టు బహుశా అది అతని కన్నతండ్రి నుండి వచ్చిందేమో అనిపించింది. ఆ ఆలోచన రాగానే ఆమె మనసులో ఉన్న సంతోషం ఒక్కసారిగా మాయమైంది. వెంటనే ఆమె ముఖాన్ని నిరాశ కప్పేసింది. మమ్మీ, ఇక చాలు, ఇట్స్ ఓవర్ అన్న యువన్ పిలుపు విని వెంటనే నవ్వుతూ, అప్పుడేనా, నువ్వు ఇంకా ఐస్ క్రీమ్ తినలేదు అని గుర్తు చేసింది స్నేహ. హో, అవును కదా, మర్చిపోయాను. కానీ ఇప్పటికే నా స్టమక్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? బుంగమూతి పెడుతూ అడిగాడు యువన్. అది చూసిన స్నేహ నవ్వి, పర్లేదు, మనం ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడదాం, నువ్వు రేపు తినొచ్చు అని చెప్పింది. ఎస్, గుడ్ ఐడియా మమ్మీ నవ్వుతూ అన్నాడు యువన్. సరే, ఇక మనం వెళ్దామా అంటూ అక్కడి నుండి వెళ్ళడానికి పైకి లేచింది స్నేహ. కానీ అప్పుడే పర్ణిక, వైభవ్ ఇద్దరూ రెస్టారెంట్ లోపలికి రావడం గమనించి ఆమె ముఖం చిరాగ్గా మారిపోయింది. వాళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లా ఒకరి చేతిని మరొకరు పట్టుకొని వచ్చారు. స్నేహ వాళ్ళని చూడనట్లు ముఖం తిప్పుకొని యువన్తో సహా బయటకు వెళ్ళబోయింది. కానీ అప్పటికే స్నేహాను చూసిన పర్ణిక నవ్వుతూ, హలో అక్క, వాట్ ఏ కోయిన్సిడెన్స్ అంటూ ఆమె ముందుకు వచ్చింది. స్నేహ ముఖం చూడగానే వైభవ్ కళ్ళల్లో అసహ్యం కనిపించింది. అది స్నేహ దృష్టిని దాటిపోలేదు. వైభవ్ చేతిని పట్టుకున్న పర్ణిక గర్వంగా స్నేహ వైపు చూసి నవ్వి, అది సరే, కానీ నేను చెప్పిన విషయం ఏం ఆలోచించావు? అదే, కృపాకర్ను పెళ్లి చేసుకునే విషయం అని అడిగింది. స్నేహ ఏం మాట్లాడకుండా ఆమెను ఒక క్షణం పైనుంచి కింద వరకు చూసి, గెట్ లాస్ట్ అని అంది. ఆ మాట విని పర్ణికకు ఒక్కసారిగా కోపం వచ్చింది. కానీ వెంటనే కంట్రోల్ చేసుకొని నవ్వేస్తూ, ఇప్పుడు మా అక్కకు జాబ్ ఏదో వచ్చినట్లుంది, అందుకే మాటలు బాగా మారిపోయాయి. సరే అయితే, ఇప్పుడు నేను కూడా నిన్ను కంగ్రాచులేట్ చేస్తాను. కానీ నాకెందుకో నీ ఆనందం ఎక్కువ రోజులు ఉండదనిపిస్తుంది. నువ్వు ఇంకొన్ని రోజుల్లోనే ఆ జాబ్ నుంచి బయటకు వచ్చేస్తావు అని అంది. అది వినగానే స్నేహ ఆవేశంగా, పర్ణిక, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని అంది. అప్పటి వరకు మౌనంగా చూస్తున్న యువన్ కూడా తల్లి కోపం చూసి ఎదురుగా ఉన్న పర్ణికతో, నువ్వు చాలా బ్యాడ్, మా మమ్మీని ఏడిపిస్తున్నావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ పర్ణికాని చేత్తో వెనక్కి నెట్టాడు. అది ఏమాత్రం ఊహించని పర్ణిక కోపంగా, నీకు మీ అమ్మ మేనస్ నేర్పించలేదా? నన్నే నెడతావా? నీ సంగతి చెప్తాను అంటూ యువన్ని కొట్టడానికి చేయి పైకి లేపింది. కానీ ఈలోగానే స్నేహ ఆమె చెంప చెల్లుమనిపించింది. పర్ణికకు వేలు చూపిస్తూ, నా కొడుక్కి మేనస్ నేర్పించడానికి నువ్వెవరు? గెట్ లాస్ట్ అని అరిచింది. ఒక్కసారిగా మొదలైన ఆ గొడవను అక్కడున్న వాళ్ళంతా ఎంటర్టైన్మెంట్గా చూడడం మొదలుపెట్టారు. అప్పుడు పర్ణిక ఏడుపు మొహం పెట్టి పక్కనే ఉన్న వైభవ్తో, వైభవ్, చూసావా, తప్పు ఆమె కొడుకు చేస్తే స్నేహ నన్ను చెంప దెబ్బ కొట్టింది అని అంది. దాంతో వైభవ్ వెంటనే స్నేహ వైపు కోపంగా చూసి, స్నేహ, మర్యాదగా పర్ణికకు క్షమాపణ చెప్పు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసి, నేను క్షమాపణ చెప్పాలా? ఏంటి, జోక్ చేస్తున్నావా అని అంది. అది విని వైభవ్ సీరియస్ అవుతూ, చూడు స్నేహ, నేను ఇప్పటికీ నీతో చాలా ఓపికగా మాట్లాడుతున్నాను. దానికి కారణం ఒకప్పుడు నేను నీతో క్లోజ్గా ఉన్నాను కాబట్టి. కానీ నువ్వు మరీ హద్దు దాటుతున్నావు అని హెచ్చరించాడు. అప్పుడు స్నేహ ఎగతాళిగా నవ్వి, నువ్వు ఇంకా వాటిని గుర్తుపెట్టుకున్నావా? నేను వాటిని మర్చిపోయి చాలా రోజులైంది. మీరు ఇప్పటికైనా నాకు దూరంగా ఉండడం చాలా మంచిది అని అంది. దాంతో అహం దెబ్బతిన్న వైభవ్, స్నేహ అని అరుస్తూ ఆమె పైకి వచ్చాడు. అది చూసిన యువన్ మధ్యలోకి వస్తూ, మీరు మా మమ్మీతో గొడవ పెట్టుకోవద్దు అని పెద్దవాడిలా అరిచాడు. పర్ణిక వెంటనే కోపంగా, తండ్రెవరో తెలియకపోయినా వీడికి పొగరు మాత్రం చాలా ఉంది అని అంది. ఇప్పుడు స్నేహ ఏం చేయబోతోంది? చిన్నగా మొదలైన ఆ గొడవ ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.